హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. తాటికాయలు తెచ్చారండి మా పిల్లలు. తాటిపేసని తీసి ఇడ్లీ ప్లస్ అట్టు కూడా వేద్దామని అనుకుంటున్నాము. తీస్తున్నాం. 4 తాటికాయలు తెచ్చారనమాట. తీస్తున్నారు మా వారు, మా పిల్లోడు. పేసన్ తాటికాయ నుంచి తోలు వేరు చేస్తూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక్కొక్క టెంకకి ఇలా పిసుక్కుని మంచిగా పేసం తీసుకోవాలన్నమాట. టెంక నుంచి తోలు వేరు చేసేసుకుని తర్వాత పేసం తీయడం స్టార్ట్ చేసేసారండి. పేసం తీసేసారండి. చూడండి ఎలా వచ్చిందో గిన్నెలో పాములుగా. చూడడానికి భలే ఉంది. పీసం తీసుకున్న తర్వాత ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాండి. మెత్తగా దంచి పెట్టుకుని కాటన్ ధర ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇంకా బెల్లం 1/2 kg పట్టింది. 1/4 kg రవ్వ పోసి కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కలిపేసి ఉంచుకున్నామండి. ఒక అరగంట సేపు తర్వాత ఒక అరగంట నానిచ్చి ఇంకా ఇడ్లీ పాత్ర రేకులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పాత్రలో ఇక ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి. వేసుకుని ఇంకా స్టవ్ పెట్టి ఒక 1/2 అవర్ పైన పట్టుతుంది. అటు ఇటు ఇంచుమించుగా అన్నమాట. ఇంతకుముందు ఒకసారి తెచ్చినప్పుడు చిన్న బూరెలా కూడా వేసానండి, ఇదే మెజర్మెంట్తో. కానీ రవ్వ ఉప్మా రవ్వ వేస్తారన్నమాట, తెల్ల రవ్వ. అది వేసి నేను బూరెలు కూడా వేసాను. ఆ వీడియో మిస్ అయిపోయింది. ఈసారి అది దానికి కూడా ప్రిపేర్ చేసి నేను ఛానల్లో పెడతాను, చూడండి. ఇడ్లీలాగా వేసేసుకుని 1/2 అవర్ పాటు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేసి చూద్దాం. మిగతా కొంచెం పిండి మిగిలిందని చెప్పి అట్టులా కూడా వేసానండి. చూడండి, కొంచెం పిండి మిగిలిందని చెప్పాను ఇందాక. చిన్నగా అట్టు వేసేసానండి. అట్టు వేయడం కూడా అయిపోతుంది, వేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. తర్వాత అపీరియన్స్ ఇలా ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు బొగ్గులు వేసి పొయ్యి మీద చేసేవారు. ఆ టేస్ట్ అయితే ఇప్పుడైతే రాదు. ఇది స్టవ్ మీద కాబట్టి ఏదో ఉడికినట్టు అలా అవుతుంది అన్నమాట. ఇడ్లీ ఉడికిందో లేదో చెయ్యి తడి చేసుకుని చూసుకోవాలి. అయితే ఇంకా ఉడకలేదు. మళ్ళీ ఒక 1/2 గంట తర్వాత ఉడికిందనమాట. తీసాను. వచ్చేసింది ఇడ్లీ తయారీ. సీజనల్ ఫ్రూట్ మనం మంచిగా తీసుకుంటే మన బాడీకి పుష్కలంగా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అది ఎప్పుడు మిస్ కావద్దు. ఇంతవరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత దూరం రావడానికి మీరే దీనికి కారణం అన్నమాట. మన జాతిరత్నాలు వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ బటన్ని టంగుమని కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.